వ్యవసాయంలో రసాయనాలను చల్లించే విధానం అందుబాటులోకి వచ్చింది. కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అబ్బినేని గుంటపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రోన్స్తో రసాయనాలు చల్లించేలా రైతులకు డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామీణ మహిళలతో డ్రోన్స్ ఆపరేట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా పటిష్టం అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఏ డ్రోన్ దీదీని పలకరించినా ఇవాళ ఒకటే చెప్తున్నారు, అయ్యా కేంద్ర ప్రభుత్వం వారు, తర్వాత కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మమ్మల్ని ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి వర్షాభావ పీడితమైనటువంటి అనంతపూర్ జిల్లా వరకు అన్ని జిల్లాలకి మహిళల్ని ఒక చోట సంఘటితపరిస్తే మాలో ఉన్నటువంటి ఆనందం చెప్పలేదని, ఇది వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తెస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇవాళ మనకు తెలుసు, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేయటం అంటే చాలామంది యువకులు ఇది మట్టి పూసుకునే పనిని, కష్టతరమైనటువంటి పని పట్టణాలకు పరిగెత్తుతున్నటువంటి తరుణంలో వ్యవసాయంలో యాంత్రీకరణ అనేటువంటిది ఎంతో ముఖ్యమని గుర్తించి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు దక్ష అనేటువంటి డ్రోన్ తయారు చేసేటువంటి కంపెనీలో గత సంవత్సరం 200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం, ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల 1000 డ్రోన్లను తయారు చేసి రైతులకు అందజేయాలనేటువంటిది కోరమండల్ ఇంటర్నేషనల్ వారి యొక్క లక్ష్యం. కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారానే మహిళలకు ఉచితంగా అందించి వారికి మెరుగైన శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర క్రిస్టినా కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 2 సార్లు శిక్షణ పొందిన ఆపరేటర్లకు డ్రోన్లు అందించారు. తక్కువ ఖర్చుతో రైతులు పురుగు మందు పిచికారీ చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం 3 దఫాలుగా ఇచ్చారు సార్ ట్రైనింగ్. ఫస్ట్ సారి మాకు హైదరాబాద్ NIPHMలో 10 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. రెండోసారి మాకు గుంటూరు లామ్లో 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు సార్. మూడోసారి ఇక్కడికి 8న పిలిచారు, ఇక్కడ ఒక 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు సార్. మొత్తం 3 దఫాలుగా 16 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్ ఈ డ్రోన్ ఎగరవేయటానికి. మండలానికి ఒకళ్ళని ఇన్ఫార్మ్ చేశారు సార్. బైలక్ మా పేరు వచ్చింది, మేము వాళ్ళు అడగగానే వెంటనే ఓకే చెప్పేసి ట్రైనింగ్కి వెళ్ళాము సార్. అంతే, ఇది మా అదృష్టం. మొత్తం 3 దఫాలుగా ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు, అలాగే లక్ష్మి గారు, అలాగే హెన్రీ క్రిస్టినా గారు మీదున్న మా డ్రోన్ దీదీలకు తెలియజేస్తూ నేర్చుకున్న